ఈరోజు మనం చరిత్రలో ఒక కీలకమైన మలుపు దగ్గరున్నాం. ఒక రాజు చనిపోయాడు, ఆ సింహాసనం ఖాళీగా ఉంది. ఆ సింహాసనానికి అసలైన వారసుడు. హ్మ్, అతను దేశం విడిచి శత్రువుల మధ్య బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ రాజు మరణ వార్త అతనికి ఎలా చేరింది? ఆ వార్త విన్నప్పుడు అతను ఎలా స్పందించాడు? అవును. ఈ ఒక్క సంఘటన ఒక దేశ భవిష్యత్తును ఎలా మార్చేసిందో మనం లోతుగా చూడబోతున్నాం. సరిగ్గా. మన దగ్గరున్న ఆధారం 2 సమూయేలు గ్రంథంలోని మొదటి అధ్యాయం. ఇది కేవలం సౌలు, యోనాతానుల మరణం గురించిన కథ కాదు. కాదు. అధికారం చేతికొస్తున్న ఒక సంధి సమయంలో దావీదు అనే ఒక కాబోయే రాజు ప్రదర్శించిన ఆ అద్భుతమైన రాజనీతి, మానవత్వం, స్నేహం, వీటన్నిటినీ మనం విశ్లేషించబోతున్నాం. అతని ప్రతిచర్యలో 3 ముఖ్యమైన అంశాలున్నాయంటారు. అవును. తీవ్రమైన దుఃఖం, కఠినమైన న్యాయం మరియు కదిలించే ఒక విషాద గీతం. సరే, అయితే ఆ నాటకీయమైన క్షణంలోకి వెళ్దాం. యుద్ధం ముగిసింది, కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. కథ మొదలయ్యే సమయానికి దావీదు పరిస్థితి అది చాలా చిత్రంగా ఉంటుంది. అవును. అతను ఇశ్రాయేలులో లేడు, సిక్లగు అనే నగరంలో ఉన్నాడు. అంటే సౌలు రాజు నుండి తన ప్రాణాలు కాపాడుకోడానికి ఆ శత్రువరైన ఫిలిస్తీయుల రాజు దగ్గర ఆశ్రయం పొందుతున్నాడన్నమాట. సరిగ్గా అదే సమయంలో అమాలేకీయులు అనేవాళ్లు తన నగరంపై దాడి చేస్తే వాళ్లతో యుద్ధం చేసి గెలిచి అప్పుడే తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. దావీదు ఒక రకంగా పరాయి దేశంలో శత్రువుల దయమీద బతుకుతున్నాడు. సౌలు, ఇశ్రాయేలు సైన్యం ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తుంటే దావీదు ఆ యుద్ధంలో పాల్గొనలేదు. అలాంటి సమయంలో మూడవ రోజు సౌలు సైన్యం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతని రూపం చూడగానే ఏదో ఘోరం జరిగిందని తెలిసిపోతోంది. బట్టలు చిరిగిపోయి తలమీద దుమ్ము పోసుకుని. అవును. ప్రాచీన కాలంలో ఇది తీవ్రమైన దుఃఖానికి లేదా జాతీయ విపత్తుకు చిహ్నం కదా. ఖచ్చితంగా. అతను కేవలం ఒక సాధారణ సైనికుడు కాదని, ఒక అత్యంత ముఖ్యమైన వార్తను మోసుకొస్తున్న దూత అని ఆ రూపమే చెబుతోంది. అతను నేరుగా దావీదు దగ్గరకు వచ్చి సాగిలపడ్డాడు. ఆ సాగిలపడటం కూడా ఆ వార్త ప్రాముఖ్యతను మరింత నొక్కి చెబుతుంది. అతను దావీదును తన కొత్త రాజుగా అప్పుడే అంగీకరించినట్టుంది. దావీదు కంగారుగా అడుగుతాడు, ఏమి జరిగింది, ఎక్కడ్నుండి వస్తున్నావు అని. దానికి ఆ వ్యక్తి ఇశ్రాయేలు సైన్యం నుండి పారిపోయి వస్తున్నాను అని చెప్పి ఆ భయంకరమైన వార్తను చెబుతాడు. ప్రజలు యుద్ధంలో నిలువలేక పారిపోయారు, చాలామంది చనిపోయారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా మరణించారు. ఒక్క క్షణం ఆలోచించండి. దావీదుకు ఇది సాంకేతికంగా చూస్తే శుభవార్త. అవును, తనను చంపాలని వెంటాడిన శత్రువు సౌలు చనిపోయాడు. తన ప్రాణస్నేహితుడు యోనాతాను కూడా మరణించాడు. ఇప్పుడు సింహాసనానికి మార్గం సుగమమైంది. ఎవరైనా ఈ సమయంలో సంతోషించడం సహజం. అవును. అందరి కళ్ళు అతనిమీదే ఉంటాయి. అతను సంతోషిస్తాడా లేక దుఃఖిస్తాడా? అతని స్పందన అతని రాజనీతిని బయటపెడుతుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. దావీదు ఆ వార్తను గుడ్డిగా నమ్మలేదు. భావోద్వేగాలకు లోనైనా వెంటనే తనను తాను నియంత్రించుకొని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? సౌలు, యోనాతాను చనిపోయారని నీకెలా తెలుసు అని. ఆ ఇది అద్భుతమైన నాయకత్వ లక్షణం. ముఖ్యంగా అధికారం చేతులు మారే సున్నితమైన సమయంలో పుకార్లకు తావివ్వకుండా ఖచ్చితమైన సమాచారం కోసం చూడటం, అది అతని వివేకానికి నిదర్శనం. వార్తను చెప్పినవాణ్ణి నమ్మడం లేదు, ఆధారాలడుగుతున్నాడు. సరిగ్గా. అప్పుడు ఆ దూత తన కథను వివరిస్తాడు. అతను అనుకోకుండా గిల్బోవా పర్వతం మీదకు వెళ్తే అక్కడ సౌలు తన ఈట మీద ఆనుకుని గాయాలతో ఉన్నాడట. ఉమ్, ఫిలిస్తీయుల రథాలు, సైనికులు తనను తరుముతున్నారని, తీవ్రమైన బాధలో ఉన్నారని, అందుకే తనను చంపమని సౌలే అతన్ని కోరాడట. సౌలే కోరాడా? అవును, అతను చెప్పిన కథ ప్రకారం. అతను ఇంకా ఇలా అంటాడు, ఈ గాయాలతో అతను బ్రతకడని నాకు ఖచ్చితంగా తెలుసు. సరే. అందుకే నేను అతని దగ్గర నిలిచి చంపాను. ఆ తర్వాత సాక్ష్యంగా అతని తలమీది కిరీటాన్ని, చేతి కంకణాన్ని, ఇదిగో నా ఏలినవాడువైన నీకోసం తెచ్చాను అంటూ వాటిని దావీదుకు అందిస్తాడు. ఆ దూత మనసులో ఒకటే ఆలోచన. ఏంటది? నా పని అయిపోయింది. దావీదుకు అతిపెద్ద శుభవార్త చెప్పాను. అతని శత్రువును నేనే చంపానని సాక్ష్యాలతో సహా నిరూపించాను. ఇక నాకు జీవితాంతం సరిపోయేంత బహుమతి దక్కుతుంది. ఇది అతని అంచనా. కాని ఒక నిమిషం ఆగండి, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. సమూయేలు మొదటి గ్రంథం చివరి అధ్యాయంలో చూస్తే చెప్పండి. సౌలు ఫిలిస్తీయుల చేతిలో చావడం ఇష్టం లేక తనంతట తానే తన కత్తిమీద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుంది గదా. మరి ఇతను ఎందుకిలా అబద్ధం చెప్పుండాలి? అద్భుతమైన పాయింట్. చాలామంది పండితులు నమ్మేది కూడా ఇదే. ఆ దూతకథ అంతా కల్పితం.
అంటే బహుశా అతను యుద్ధభూమిలో తిరుగుతూ అప్పటికే చనిపోయి పడి ఉన్న సౌలు దగ్గర నుండి కిరీటాన్ని కంకణాన్ని దొంగిలించి ఉంటాడు. దావీదు దగ్గర మెప్పు పొందాలని. అవును, ఏదో పెద్ద పదవి లేదా బహుమతి కొట్టేయాలనే దురాశతో ఈ కథ అల్లి ఉంటాడు. రాజును చంపేంత ధైర్యం నాకుంది, నేను మీ విధేయుణ్ణి అని చెప్పుకునే ప్రయత్నం. కాని ఆ ప్రయత్నమే అతని ప్రాణం తీసింది. సరిగ్గా. అంటే అతను దావీదు మనస్తత్వాన్ని పూర్తిగా తప్పుగా అంచనా వేశాడన్మాట. పూర్తిగా. అతను దావీదును తనలాగే ఒక అవకాశవాది అనుకున్నాడు. కాని దావీదు దృష్టిలో సౌలు కేవలం ఒక శత్రువు కాదు, అతను యెహోవా అభిషేకించినవాడు. ఆ పదం చాలా ముఖ్యం. చాలా. అది కేవలం ఒక బిరుదు కాదు, అది ఒక రక్షణ కవచం. ఆ కాలంలో రాజును దేవుడే నేరుగా ఎన్నుకున్నాడని నమ్మేవారు. కాబట్టి రాజును చంపడమంటే కేవలం రాజహత్య కాదు, అది దైవదూషణ. దైవదూషణ, దేవుడి నిర్ణయాన్ని ధిక్కరించడం. దావీదుకు ఈ నియమం యొక్క బరువు తెలుసు. అందుకే సౌలును చంపే అవకాశం రెండుసార్లు వచ్చినా అతను వెనకడుగు వేశాడు. అవును, ఆ దూత చెప్పిన మాటలు విన్న తర్వాత దావీదు స్పందన అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంది. అతను వెంటనే తన బట్టలు చింపుకున్నాడు. అతనితో ఉన్నవారందరూ కూడా అదే చేశారు. వారు సాయంత్రం వరకు ఉపవాసముండి సౌలు కోసం, యోనాతాను కోసం, యెహోవా ప్రజల కోసం మరియు ఇశ్రాయేలు దేశం కోసం ఏడ్చారు. ఇక్కడ దావీదు కేవలం దుఃఖించడం లేదు, ఒక అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ వేస్తున్నాడు. ఆలోచించండి, సౌలుది బెన్యామీను గోత్రం, దావీదుది యూదాగోత్రం. గోత్రాల మధ్య ఎప్పుడూ ఆధిపత్య పోరు ఉంటుంది. సౌలు అనుచరులు, సైన్యాధికారులు దావీదునంత తేలిగ్గా అంగీకరించరు. నిజమే. దావీదు ఇప్పుడు సౌలు మరణానికి సంతోషిస్తే అది ఖచ్చితంగా ఒక అంతర్యుద్ధానికి దారితీస్తుంది. అవును, దేశం ముక్కలయ్యే ప్రమాదముంది. సరిగ్గా. కాని ఇలా బహిరంగంగా దేశమంతా తెలిసేలా దుఃఖించడం ద్వారా నేను మీ రాజును గౌరవిస్తున్నాను, అతని మరణం నాకు కూడా బాధే, మనమందరం ఒకటే అని వారికొక శక్తివంతమైన సందేశం పంపుతున్నాడు. ఇది అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదు, దేశాన్ని ఐక్యంగా ఉంచే ప్రయత్నమన్నమాట. అవును, ఇది కేవలం వ్యక్తిగత నష్టం కాదు, ఒక జాతీయ విషాదం అని అతను ప్రకటిస్తున్నాడు. అయితే ఒక దేశానికి కాబోయే రాజు కేవలం కన్నీళ్లు పెట్టుకుంటే సరిపోదు కదా. దుఃఖమొక భావోద్వేగం, కాని న్యాయం అది ఒక బాధ్యత. నిజమే. దావీదు వెంటనే తన భావోద్వేగాలను పక్కనపెట్టి తన రాజు మరణానికి కారణమయ్యానని చెప్పుకుంటున్న వాడిని నిలదీస్తాడు. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. అవును, అతను ఆ యువకుణ్ణి నీవు ఎవరు అని మళ్ళీ అడుగుతాడు. దానికి వాడు, నేను ఇజ్రాయిలు దేశంలో నివసిస్తున్న ఒక అమాలేకీయుడి కుమారుడను అని గర్వంగా చెబుతాడు. అమాలేకీయుడా? ఈ పేరు వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టనిపిస్తోంది. అసలు అమాలేకీయులకు ఇజ్రాయేలీలకు మధ్య ఉన్న శత్రుత్వమేమిటి? అమాలేకీయులు ఇజ్రాయేలీయులకు చిరకాల శత్రువులు. కొన్ని వందల సంవత్సరాల నుండి వాళ్ల మధ్య వైరముంది. ఓ, ఇంకా ముఖ్యంగా సౌలును దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత అతనికిచ్చిన మొదటి ఆజ్ఞ అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని. ఆ పనిని సౌలు సరిగ్గా చెయ్యనందుకే దేవుడతన్ని రాజుగా తిరస్కరించాడు. అవును, ఇప్పుడు అదే అమాలేకీ జాతికి చెందిన ఒక వ్యక్తి సౌలును చంపనాని చెప్పుకోవడం ఎంతటి ఐరని! ఆ మాట వినగానే దావీదు ముఖంలో మార్పొచ్చుంటుంది. అతను ఆ యువకుడితో ఇలా అంటాడు, యెహోవా అభిషేకించిన వానిని చంపడానికి నీకు భయం వెయ్యలేదా? ఆ తర్వాత యెహోవా అభిషేకించిన వానిని నేను చంపాను అని నీ నోటి మాటే నీమీద సాక్ష్యం, నీ చావుకు నీవే బాధ్యుడివి అని తీర్పిస్తాడు. వెంటనేనా? వెంటనే తన సైనికులలో ఒకరిని పిలిచి అతన్ని చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఇది చాలా కఠినంగా ఆధునిక ప్రమాణాల ప్రకారం చూస్తే క్రూరంగా అనిపించవచ్చు. విచారణ లేదు, ఏమీ లేదు, వెంటనే మరణశిక్ష. నిజమే. అతను చెప్పింది నిజమో కాదో కూడా దావీదుకు తెలీదు కదా. కేవలం అతను చెప్పిన మాటను బట్టి శిక్ష విధించటం కొంచెం అతిగా అనిపించడం లేదా? అనిపిస్తుంది. కాని ఆ కాలపు కంటెస్ట్లో ఇదొక బలమైన సందేశం. ఏంటా సందేశం? దావీదు 2 విషయాలు స్పష్టం చేస్తున్నాడు. 1, అతను సౌలు మరణానికి కారకుడు కాదు. 2, దైవికంగా నియమించబడిన అధికారాన్ని ఎవరు ఉల్లంఘించినా సహించేది లేదు. అంటే ఇది వ్యక్తిగత పగ కాదు. అస్సలు కాదు. కాబోయే రాజుగా అతనొక ప్రమాణాన్ని స్థాపిస్తున్నాడు. అదేంటంటే వ్యక్తిగత లాభం కోసం చట్టాన్ని, దైవనియమాన్ని అతిక్రమించలేరు. రాజును చంపడమనేది దేశద్రోహం, దైవద్రోహం కూడా. ఆ నేరాన్ని ఒప్పుకున్నవాడికి శిక్ష మరణమే. న్యాయం నెరవేర్చిన తర్వాత దావీదు
తన దుఃఖాన్ని, తన స్నేహితుడిపై ఉన్న ప్రేమను ఒక అద్భుతమైన గీతంగా మలుస్తాడు. ధనుర్గీతం. అవును, ధనుర్గీతం లేదా విల్లుపాట అంటారు. ఈ గీతాన్ని యూదా ప్రజలకు నేర్పించాలని అతను ఆజ్ఞాపించాడు. అంటే ఇది కేవలం అతని వ్యక్తిగత భావనగా మిగిలిపోకూడదు, ఒక జాతి జ్ఞాపకంగా నిలిచిపోవాలని అతను కోరుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అవును, ఈ పాట యాషారు గ్రంథంలో కూడా లిఖించబడిందని మూలగ్రంథం చెప్పుతోంది. ఆ యాషారు గ్రంథమనేది ఇప్పుడు మనకు అందుబాటులో లేదు, కాని అది ప్రాచీన ఇస్రాయేల్ వీరుల గాథలను, కవితలను ఈచరిన ఒక ప్రసిద్ధ గ్రంథం. ఓ అలాగా. ఈ విలాపగీతాన్ని అందులో చేర్చారంటే దానికి ఎంత చారిత్రక, సాహిత్య విలువ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ తరాలు తమ నాయకులను గుర్తుంచుకోవడానికి వాళ్ళ త్యాగాన్ని గౌరవించడానికి ఏర్పాటు చేసిన ఒక మార్గం. ఆ పాటను దావీదెలా మొదలుపెడతాడో చూడండి. ఓ ఇశ్రాయేలు, మన ఆభరణాలు, మన యోధులు మన కొండల మీదే నేల కొరిగారు. ఆహా, మన హీరోలు పడిపోయారు. ఈ బలాఢ్యులు పడిపోయారు అనే మాట ఆ గీతంలో పదే పదే ఒక పల్లవిలా వస్తుంది. ఆ పల్లవి ఆ గీతానికి ఆత్మలాంటిది. అది ఓటమి యొక్క తీవ్రతను, దేశానికి కలిగిన నష్టాన్ని పదే పదే గుర్తుచేస్తుంది. ఒక జాటి తన గొప్ప యోధులను కోల్పోయినప్పుడు కలిగే తీరని వేదనను అది పట్టి చూపిస్తుంది. అందులో ఒక మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఏంటటి? ఈ వార్తను గాతులో చెప్పకండి, అష్కేలోను వీధుల్లో ప్రకటించకండి. అలా చేస్తే ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషిస్తారు అంటాడు. తన దేశం ఓడిపోయిందని శత్రువులు సంబరాలు చేసుకోకూడదని అతని బాధ. ఓటమిలో కూడా ఇంత దేశ గౌరవం గురించి ఆలోచించడం విచిత్రంగా లేదా? అస్సలు విచిత్రం కాదు. నిజమైన నాయకుడి లక్షణమది. అతని దుఃఖం వ్యక్తిగతమైనది, కాని అతని బాధ్యత జాతీయమైనది. మనం బాధలో ఉన్నాం, కాని ప్రపంచం ముందు తలదించుకోకూడదు అనే సందేశం లాంటిది. సరిగ్గా. ఆ కాలపు సంస్కృతిలో పరువు, గౌరవం చాలా ముఖ్యమైనవి. శత్రువులు మనల్ని చూసి నవ్వడం కన్నా పెద్ద అవమానం లేదు. ఇది ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం. ఆ తర్వాత వారు మరణించిన గిల్బోవా పర్వతాలను శపిస్తాడు. ఉమ్, ఆ ప్రదేశం ఎంత అపవిత్రమైనదో, ఎంతటి విషాదానికి వేదికైందో వ్యక్తం చేస్తున్నాడు. తరువాత సౌలు, యోనాతానుల పరాక్రమానికి కీర్తిస్తాడు. తనను చంపాలని చూసినా సౌలును కూడా గౌరవిస్తాడు. అవును, వారు గద్దల కంటే వేగవంతులు, సింహముల కంటే బలవంతులు అని వర్ణిస్తాడు. వాళ్ళిద్దరు శౌర్యాన్ని గొప్పగా కొనియాడాడు. తన శత్రువును కూడా ఇలా పొగడటం, అది దావీదు గొప్పతనానికి నిదర్శనం కదా? నిస్సందేహంగా. అతను సౌలు అనే వ్యక్తితో కాదు, దేవుడు అభిషేకించిన రాజు అనే స్థానంతో విభేదించాడు. ఇప్పుడా రాజు మరణించినప్పుడు అతని పరాక్రమానికి నివాళి అర్పించడం తన విధిగా భావించాడు. సౌలు పాలనలో దేశం సుభిక్షంగా ఉందని గుర్తుచేస్తూ ఇశ్రాయేలు స్త్రీలను అతని కోసం ఏడవమని కూడా కోరుతాడు. ఇది కూడా ఒక రాజనీతిక ఎత్తుగడే. సౌలు అనుచరుల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం. నిజమే. కాని అన్నిటికంటే హృదయాన్ని ద్రవింపజేసేది యోనాతాను గురించి దావీదు చెప్పిన మాటలు. ఇది రాజకీయాలను, వ్యూహాలను దాటిన చాలా వ్యక్తిగతమైన ఆవేదన. ఏమంటాడు? నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి ప్రియుడవు. నీకోసం నా గుండె పగిలిపోతోంది. నామీద నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపించే ప్రేమ కన్నా అది గొప్పది. ఆ మాటలు అవి అసాధారణమైనవి. ఒక యోధుడు, కాబోయే రాజు ఇంత బహిరంగంగా, ఇంత తీవ్రంగా తన స్నేహితుడి పట్ల ప్రేమను, వియోగాన్ని వ్యక్తం చేయడం ఆ కాలంలో చాలా అరుదు. ఇది వారి స్నేహం ఎంత లోతైనదో, ఎంత స్వచ్ఛమైనదో చూపిస్తుంది. అవును, యోనాతాను సౌలు కుమారుడై ఉండి కూడా సింహాసనాన్ని వదులుకుని దావీదుకు సహాయం చేశాడు. వారిది అధికారం, రాజకీయాలకు అతీతమైన బంధం. అంటే దావీదు బలం కత్తిలో మాత్రమే కాదనమాట. కాదు, అతని హృదయంలో, అతను ప్రేమించగల సామర్థ్యంలో కూడా ఉందని ఈ గీతం నిరూపిస్తుంది. ఈరోజు మనం ఒక రాజు మరణవార్తను, ఒక దూత చేసిన ప్రాణాంతకమైన తప్పుడంచనాను మరియు కాబోయే రాజు చూపిన అసాధారణ స్పందనను పరిశీలించాం. హ్మ్, బట్టలు చింపుకునే దుఃఖించడం నుండి కఠినమైన న్యాయాన్ని అమలు చేయడం వరకు, చివరికి ఒక హృద్యమైన విషాద గీతాన్ని రాయడం వరకు దావీదు ప్రతి చర్య అతని నాయకత్వ లక్షణాలను, అతని సంక్లిష్టమైన వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తుంది. అధికారం అరచేతికొస్తున్న సమయంలో ఒక వ్యక్తి తన శత్రువు పట్ల గౌరవాన్ని, తన స్నేహుడు పట్ల అచించలమైన ప్రేమను, దేశం పట్ల బాధ్యతను ఏకకాలంలో ఎలా ప్రదర్శించగలడో ఈ కథనం ఒక అద్భుతమైన ఉదాహరణ. అతను దుఃఖంలో వివేకాన్ని, అధికారం చేతికి వచ్చినప్పుడు సంయమనాన్ని, న్యాయం చేసేటప్పుడు నిష్పక్షపాతాన్ని చూపించాడు. తన వ్యక్తిగత భావోద్వేగాలను, జాతీయ బాధ్యతలను అద్భుతంగా సమన్వయం చేసుకున్నాడు. ఈ కథనం విన్న తర్వాత నాలో ఒక ప్రశ్న మెదులుతోంది.
మనం తరచుగా నాయకుడంటే బలంగా, కఠినంగా, తన భావోద్వేగాలను బయటపెట్టని వ్యక్తిగా ఊహించుకుంటాం. నిజమే. కాని ఇక్కడ దావీదు బహిరంగంగా ఏడుస్తున్నాడు, ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, తన దుఃఖాన్ని ఒక పాటగా మలుస్తున్నాడు. మరి నిజమైన నాయకత్వ బలమంటే ఏమిటి? బలహీనతలను దాచుకోవడమా? లేక వాటిని ధైర్యంగా అంగీకరించి వాటిని కూడా తన నాయకత్వంలో ఒక భాగంగా చేసుకోవడమా? మంచి ప్రశ్న. ఈ ప్రాచీన రాజు కథ ఆధునిక నాయకత్వానికి ఈ విషయంలో ఏదైనా నేర్పగలదేమో ఆలోచించాలి.